హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వేసవి కాలంలో కంపల్సరిగా ప్రతి ఇంట్లో పెట్టే ఈ ఆవకాయ ప్రతి ఇంట్లో పెడతారు ఫ్రెండ్స్. ఎన్నో రకాలుగా చేస్తారు ఆవకాయను. ఇది ఆంధ్ర ఆవకాయ. నేను ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఈ ఆవకాయను మీరు ట్రై చేయండి. ఈ ఆవకాయ కోసం నేను మా సిద్దిపేట నుంచి 3 కిలోమీటర్స్ బూరుగుపల్లి అనే గ్రామం, అక్కడ మా ఫ్రెండ్ వల్ల మామిడికాయలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. 20 మామిడికాయలు. ఎప్పుడు తీసుకున్న మామిడికాయలు కండ తక్కువ, పీచు ఎక్కువ ఉన్న మామిడికాయలే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చాలా బాగా గట్టిగా ఉంటాయి, పుల్లగా కూడా ఉంటాయి. చూడండి, ఈ విధంగా నేను 20 తీసుకున్నాను, కానీ నేను మాత్రం 20 కాయలదే ఆవకాయ పెడుతున్నాను. ఈ విధంగా తీసుకొచ్చి నీళ్ళలో వేసాను 2 గంటలు. తర్వాత నీట్గా కడుక్కొని తుడుచుకోవాలి ఫ్రెండ్స్, తడి లేకుండా. ఈ విధంగా ఆ జీడి వస్తుంది వాటర్ లెక్క, అక్కడ మొత్తం కట్ చేసి ఆరనివ్వాలి 10-15 నిమిషాలు. తర్వాత నేను మార్కెట్కి పోయి ఈ ఆవకాయను ముక్కలుగా కట్ చేయించాను. చూడండి, ఈ విధంగా ఒక అమ్మ కట్ చేసింది. ఒక కాయకు 2 రూపాయలు. చూడండి, ఈ విధంగా ఈ ఆవకాయ కోసం నేను ఒక గిన్నె తీసుకున్నాను కొలత కోసం. ఈ టోటల్ ముక్కలు 3 కిలోలు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను గిన్నెతో కూడా చూస్తున్నాను, 4 గిన్నెల మీద కొంచెం ఎక్కువ కాయలు ఉన్నాయి. ఈ విధంగా గిన్నె కొలతతో ఈ ఆవకాయను చేస్తున్నాను. అలాగే కేజీ లెక్కల 3 కిలోలు ఆవకాయ ముక్కలు. ఇవి మంచిగా ఆరాలి ఫ్రెండ్స్. జీడి ప్లస్ సన్నం పొర ఉంటుంది ఫ్రెండ్స్. దీని మధ్యలో ఈ పొరను మాత్రం తీసేయాలి. ప్రతి ముక్కకు పీచు వచ్చేలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ఆవకాయ కోసం నేను 3/4 కేజీ దొడ్డుప్పు తీసుకున్నాను. ఎండలో 2 గంటల పాటు ఎండబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అలాగనే సన్న ఆవాలు, ఇది 2 గంటల పాటు ఎండలో ఎండబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ మెంతులు ఫ్రెండ్స్. ఈ మెంతులు ఇవి కూడా 2 అవర్స్ ఎండలో ఎండబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆవకాయ కోసం పల్లి నూనెనే వాడాలి. నేను 1.5 పల్లి నూనె తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ముక్కలు ఆరిన తర్వాత ఇందులో 200 గ్రామ్స్ ఆయిల్ వేసి ముక్కకు మంచిగా పట్టేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఇలా చేయడం వల్ల ముక్క గట్టి పడుతుంది, తొందరగా మెత్తపడదు. సంవత్సరం పాటు మనం ఈ ఆవకాయ నిల్వ ఉండాలంటే ఈ విధంగా చేయండి. సంవత్సరం పాటు ముక్క గట్టిగానే ఉంటుంది, మెత్తపడకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్, ముక్కకు మంచిగా పట్టేటట్టు ఆయిల్ మొత్తం. ఈ విధంగా ఆయిల్కు పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను ఒక గిన్నె తీసుకున్నాను పెద్ద సైజుది. అందులో 1/2 కేజీ కారం వేస్తున్నాను. ఇది తొక్కుల కారం, 3 మ్యాంగో కారం ఫ్రెండ్స్. 1 కప్పు నిండా అంటే 1/2 కేజీ. అలాగే ఆవాలు 300 గ్రామ్స్ ఆవా పిండిని వేస్తున్నాను. అలాగే 100 గ్రామ్స్ కంటే కొంచెం తగ్గించాను ఫ్రెండ్స్ ఆవా పిండి. అలాగే 3/4 కేజీ ఉప్పు, దొడ్డుప్పు నేను మిక్సీ పట్టుకొని వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత మనం వెల్లుల్లి రెబ్బల్ని వేయాలి. నేను 200 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకుని పొట్టు తీసి వేస్తున్నాను. 200 గ్రామ్స్ వెల్లుల్లి ఇవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా కాలేజ్కి పోయే వాళ్ళైనా సరే ఆవకాయ భయపడకుండా ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆవకాయ అంటే పెద్ద పని అనుకుంటారు, అదేం కాదు ఫ్రెండ్స్. ఈ 2-3 పద్ధతులు పాటిస్తే ఆవకాయ సూపర్గా ఉంటుంది.
ఇలా కలుపుకున్న తర్వాత మనం ముక్కలకు ఆయిల్ పట్టించి పెట్టాం కదా, అందులో ఈ మొత్తం కలుపుకున్న దాన్ని వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను పసుపును వేయలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాను, తర్వాత వేసాను. 2 టీ స్పూన్లు మాత్రమే పసుపు వేయాలి. నేను కలిపిన తర్వాత డబ్బాలో నింపేటప్పుడు వేశాను. 2 టీ స్పూన్లు సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దగ్గర ఉన్న ఆయిల్, మిగిలి ఉన్న ఆయిల్ ఇందులో పోసి కలిపేయడమే. ఆవకాయ చెడిపోవడానికి 3 కారణాలు ఫ్రెండ్స్. బూజు వస్తుంది, అలాగే ఫంగస్ పడుతుంది, మెత్తబడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మనం సరిపోయేంత ఉప్పు ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఆయిల్, తప్పనిసరిగా ఆయిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. అలాగే మనం తీసుకున్న గిన్నెలు మరియు కాయలు తడి లేకుండా చేసిన తర్వాతనే ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ డ్రాప్ పడ్డా కూడా ఇది మెత్తబడుతుంది, ఫంగస్ మరియు బూజు వస్తుంది. అలా కాకూడదంటే ఈ మూడింటిని పాటించి తొక్కు పెట్టాలి ఫ్రెండ్స్. ఏ ముట్టుడు ఉండదు ఫ్రెండ్స్. అది ముట్టింది, ఇది అయింది, అదైంది, ఏది ఉండదు. ఈ 3 పద్ధతులు పాటిస్తే తొక్కు సంవత్సరం పాటు చెడిపోకుండా, ముక్క మెత్తబడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఆయిల్ పోసిన తర్వాత నేను 1.5 లీటర్ వాడాను ఫ్రెండ్స్. మొత్తం ఆయిల్ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. 5 to 10 minutes కంపల్సరీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మెటల్లో ఉంచకుండా మర్తబాన్, ప్లాస్టిక్ డబ్బా, గాజు పాత్రలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అందులో నింపి 3 days పాటు కదపకుండా అలాగనే ఉంచాలి. ఇది కంప్లీట్గా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని, నా దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఉంది, ఆ డబ్బాలో నేను స్టోర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను ప్లాస్టిక్ డబ్బాలో మొత్తం ఆవకాయను వేసుకున్నాను. దీనిపై మూత పెట్టేసి 3 days తర్వాత దీన్ని మరోసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కారం, ఉప్పు సరిపోకపోతే కలుపుకోవచ్చు, కానీ నేను వేసిన కొలతలు కారం, ఉప్పు సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను పక్కన పెట్టాను. 3 days తర్వాత చూద్దాం. 3 days అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ పైన ఎలా తేలిందో. ఇలా ఉప్పు తక్కువ అయితే మీద ఫంగస్ వస్తుండే ఫ్రెండ్స్. ఉప్పు కరెక్ట్గా వేసాను, 3/4 kg. ఉప్పు మెయిన్, ఆయిల్ మెయిన్ ఈ ఆవకాయలో. చూడండి, ఇలా కలుపుకోవాలి మొత్తం. మీకు ఇందులో కలుపుకోవడానికి ఇబ్బంది అయితే వేరే గిన్నె తీసుకొని పెద్దది అందులో కలుపుకొని మళ్ళీ ఇందులో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఈ ఆవకాయను చేసుకోవచ్చు. నేను ఇంకో చిన్న మర్తవాన్లో కూడా వేసాను ఫ్రెండ్స్, అది కూడా కలుపుకుందాం. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఆవకాయ చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో. ఆవకాయ తింటే నా సామిరంగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మర్తబాన్లో తీసి ఒక గిన్నెలో వేసాను. దీన్ని కూడా కలిపేసుకుందాం. చాలా సూపర్ డూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. మీరు తప్పక ఈ సమ్మర్లో ఈ విధంగా ఆవకాయను ప్రిపేర్ చేసుకోండి. ఎవరైనా పెట్టచ్చు ఫ్రెండ్స్ ఈ ఆవకాయను. ఈ పెద్ద కథ కాదు. కాలేజ్కి పోయే వాళ్ళు, బ్యాచిలర్స్ ఎవరైనా చాలా ఈజీగా ఈ ఆవకాయను ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఆవకాయను ఈ సమ్మర్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మాన్.